ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। ఈ నెల 17వ తేదీన సిరిసిల్లలో నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు। రాజన్న సిరిసిల్ల కేంద్రంలో నిమజ్జనోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సిరిసిల్ల మానేరు తీరంలో చేస్తుండగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయా శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు। ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు। భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు। వేడుకలకు ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు। అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు యువత స్థానిక ప్రజాప్రతినిధులు పాటించి సహకరించాలని కోరారు। ఇక ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు। పోలీస్ శాఖ నిబంధన మేరకు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని సూచించారు। అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని వేడుకలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు। ఈ సందర్భంగా మున్సిపల్ సెస్ మత్స్య పోలీసు తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు। కావాల్సిన క్రేన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నీటి సదుపాయం కల్పించాలని కమిషనర్ను ఆదేశించారు। సిరిసిల్ల మానేరు తీరంలో బారికేడ్లు టెంట్లు నీటి వసతి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ క్రేన్లను కలిపి మొత్తం 62 మందిని 10 మంది ఈతగాళ్లు వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం ప్రతిదానికి సంబంధించి సిబ్బందిని షిఫ్ట్ల వారీగా నియమించారు। వారి పర్యవేక్షణకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు। అలాగే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు చంద్రంపేట ముస్టిపల్లి చిన్న పెద్ద బోనాల పెద్దూర్ సర్దాపూర్లో అధికారులను నియమించారు। ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళ ఆర్డీఓ రమేష్ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్ తహసీల్దార్ ఎండి షరీఫ్ ముహియుద్దీన్ ఆయా శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఓకే చేయమను ఎవడైనా అట్లా అందులో తీసినప్పుడు అందులో వాడుకోవాలి। నిండే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారితో కలిసి ఈరోజు మానేరు వాగులో నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కనీస అవసరాలు వాటన్నిటి కూడా పరిశీలించడం జరిగింది। మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరిపే పండుగలలో ఈ మహాగణపతుడి నవరాత్రి ఉత్సవాలు మన హైందవ సంస్కృతిలో మహాగణపతికి తొలి ప్రాధాన్యత। ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఎలాంటి యాగాలు చేసినా మొట్టమొదట ఆదిదేవుడు గణపతికి పూజ గావింపజేసుకునే ఇతరత్ర కార్యక్రమాలు చేయడం ఆనవాయితీలో భాగంగా వస్తున్న సందర్భం। అలాంటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క వినాయక చవితి నుండి చతుర్థి నుండి మొదలుకొని 9 రోజులు
పల్లెల నుంచి పట్టణాల నుంచి నగరాల వరకు ప్రతి వాడలో ప్రతి కాలనీలో ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెలు ఉన్న భక్తులందరూ కూడా దాతల సహకారంతో భక్తిభావంతో అనేక ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ఈ 9 రోజులు ఆ వినాయకుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలను బ్రాహ్మణుల చేత పండితుల చేత చేపట్టి లోక కళ్యాణం జరిగేలని చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి చెప్పని ఆ స్వామిని ప్రార్థిస్తూ మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 17వ తేదీ ఏదైతే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉందో దానికి ఎలాంటి లోటుపాటు రాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ప్రభుత్వ పక్షాన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకొని గణేష్ నిమజ్జనోత్సవ వాతావరణాన్ని శాంతియుత వాతావరణంలో చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ విఘ్నేశ్వర విఘ్నేశ్వరకు సంబంధించినటువంటి ఏవైతే మండపాలను మనం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులందరూ కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మేము ఈ కాలనీ పెద్దలు మేము పట్టణ పెద్దలు అదే ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు పోలీస్ శాఖ వారు ఇచ్చేటువంటి సూచనలు స్థలాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ గణేష్ నిమజ్జనోత్సవాన్ని మరి భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో జరిపి లోక కళ్యాణానికి కారకులు కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే వివిధ ఆలయ మంటపాలు ఏర్పడించుకున్న నిర్వాహకులకు ఈ సందర్భంగా ఇప్పటికే ఒకసారి సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. దానికి సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఈ లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుడు మేము కూడా వేడుకుంటా ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో సుఖ సంతోషంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పని ఆ విఘ్నేశ్వరును ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అయితే సిరిసిల్ల పట్టణంలో 17వ తారీఖున అంగరంగ వైభవంగా వీధుల్లో గణేష్ మండపాలను నెలకొల్పి పట్టణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత 9 రోజుల తర్వాత నిమజ్జనం అంటే విసర్జనం చేసే దినం రోజు ఎటువంటి ఇబ్బందులు మండప నిర్వాహకులకు కానీ నిమజ్జనం చేసే వ్యక్తులకు కూడా కానీ జరగకూడదని చెప్పి ఈరోజు అధికారులతో మా గౌరవ విప్ గారు సిరిసిల్ల పట్టణంలోని గణేష్ విసర్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి ఇవాళ అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. భక్తులకు కూడా ఒకటే విన్నపం ఏంటంటే 9 రోజులు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా మీరు గణేష్ పూజలు నిర్వహించారో లోక కళ్యాణం కొరకు అంతే భక్తి శ్రద్ధలతో అంతే శ్రద్ధాశక్తులతో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ కూడా సహకరించి ఆ రోజు వీలైనంత తొందరగా ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా మీరు గణేష్ నిమజ్జనాన్ని చేస్తే ఆ గణేశుడు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే గణేశుడు వచ్చిందే పూజలు చేసేదే మన లోక కళ్యాణం కొరకు కాబట్టి ఆ విసర్జన కార్యక్రమాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఇబ్బందులు వేరే వ్యక్తులకు కానీ వేరే వారికి కానీ కలగకుండా అధికారులతో సహకరించి ఆ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పూర్తి చేయాలని వారందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి. ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా ఫిరాయింపు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంట్లో నేడు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని మండల పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని గులాబీ నేతలను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఉద్యమాలతోనే తెలంగాణను సాధించిన వాళ్లు ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, బీఆర్ఎస్ నేతలు నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచెట్టని పేర్కొన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కోఆప్షన్ ఎండీ సర్వర్ పాషా, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు సంతోష్ రావు, సెల్స్ డైరెక్టర్ సందుపట్ల అంజురెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, నాయకులు చెవుల మల్లేష్ యాదవ్, నవాజ్, చిగురు నరేష్, మనోహర్, స్వామి, గుణ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ముస్తాద్ మండలంలో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఇదంతా తెలంగాణ రాష్ట్రమంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మీరు రాక్షస పాలన చేస్తున్నటువంటి పాలనను కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రజలకు విన్నవించే విధంగా మాట్లాడినటువంటి మాటలను అప్రసాధ్యం చేసుకుంటూ ఇవాళ మీరు ఇవాళ అరికపూడి గాంధీ గారు మోటుగా ఏ ప్రజలు కూడా ఏ వ్యక్తి కూడా మాట్లాడే పద్ధతిలో మాట్లాడి ఇలా 200 మందితో వాళ్ళ ఇంటికి దాడి దిగి వాళ్ళ ఇంటి అద్దాలను రాళ్లతోటి టమాటాలతోటి కోడిగుడ్లతో దాడి చేయడానికి మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలాంటి మీ హత్య రాజకీయాలు చేయడము ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము ఈ పోరాటాలు మాకు కొత్త కాదు. 14 సంవత్సరాలు పోరాటం చేసి మేము తెలంగాణ ఉద్యమం సాధించినటువంటి వ్యక్తులం. మీ బెదిరింపులకో మీ అదిరింపులకో భయపడే వ్యక్తులం కాదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, అయ్యా ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే హోంశాఖ పెట్టుకొని ఇవాళ మొత్తం పోలీసు వ్యవస్థను మీ ఆధీనంలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఏమో చేయాలని మా ఎమ్మెల్యేలను ఏమో చేయాలని అనుకుంటున్నావు. కానీ ప్రజలందరూ తిరగబడే రోజులు దగ్గరుండయి. నీ కాలం చెల్లిపోయింది. ప్రజలందరూ కూడా గమనించారు. మొన్ననే నీ నిజ స్వరూపం ఏందో తెలిసింది. ఇవాళ ఖమ్మం జిల్లాలో వరదలో కొట్టుకుపోయినటువంటి ప్రజలను కాపాడలేకపోయినటువంటి నువ్వు ఒక నాయకుడు అసమర్థ ముఖ్యమంత్రి అని కూడా ప్రజలందరికీ తెలిసినది. నీ అక్రమ అరెస్టులు ఎన్నడూ కూడా సాగబోవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న మా గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ గారి విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పద్ధతిలో ఒక పార్టీ నాయకుని హోదాలో అతడు ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి సందర్భంలో అరికపూడి గాంధీ గారు అప్రసామాజికమైనటువంటి ఒక భావంతో అతడు మాట్లాడినటువంటి మాటలు మామూలు సామాన్యమైనటువంటి ఒక కార్యకర్త కానీ సామాన్య ప్రజలు కూడా వాడనటువంటి భాషను ఉపయోగిస్తూ అతను తిట్టినటువంటి తిట్లను ఏహ్యభావం కలుగుతుంది చూసే వాళ్ళకి. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము తెలియజేస్తూ కేవలం రేవంత్ రెడ్డి గారి యొక్క అండతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అండతో గాంధీ గారు మీరు ఆ విధంగా మాట్లాడినరు. ఇది ప్రజాస్వామ్య భావికులు ఎవరైనా కూడా దీన్ని చూసి అసహించుకుంటున్న సందర్భం. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ కూడా ఇందాక మా నాయకుడు చెప్పినట్టుగా 14 ఏళ్ళు ఉద్యమం కోసం అలుపేరుగాని పోరాటం చేసినటువంటి మా నాయకుని నాయకత్వంలో పనిచేసినటువంటి రాడ్డుదేలినటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులం మేము. మీరు ఎలాంటి పిస పనులు చేసినా తప్పుడు పనులు చేసినా ఊరుకుంటామని మాత్రం మా విషయంలో మీరు అనుకోవద్దు. తప్పకుండా మేము ప్రశ్నకు ప్రశ్న జవాబుకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏదో నిన్నీయల అధికారంలోకి రాగానే మీరు ఊగిపోతుండ్రు తూలుతుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఒక పద్ధతిలో నడుచుకోండి. మేము కూడా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అభివృద్ధి ఎజెండాగా సంక్షేమమే ఎజెండాగా మా నాయకుడు పనిచేసిండు. ఒక మంచి సంస్కృతిని ఒక మంచి పద్ధతిని కూడా మా నాయకుడు మాకు అలవర్చినటువంటి సందర్భం. దాన్ని మీరు అలసుగా తీసుకుంటే బాగుండదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి మేము ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన హెచ్చరిస్తూ రేపు మీ పద్ధతిలో మీరు పాలించుకోండి. కానీ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మా నాయకత్వాన్ని మా కార్యకర్తలను టార్గెట్ చేసినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ కార్యకర్తలమైనటువంటి మేము కూడా ఊరుకునేటువంటి సమస్య లేదని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ తెలంగాణలో ఒక దశలో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తెలంగాణవాదుల మీద దాడులు చేయాలన్నటువంటి ఒక కుట్రలు పన్నుతుండ్రు. మీ భావాలన్నటువంటి ఇన్ని రోజులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి సందర్భంలో బంధించబడ్డాయి. మళ్ళీ అవి ఈరోజు పడగబిప్పి బుసగొట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చినాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు చేసేటువంటి కపట నాటకాల్ని వాళ్ళు ప్రేరేపించేటువంటి విధానాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. మా మీద దాడులకు పాల్పడేటువంటి ఆలోచన ఉన్నా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని
ఏదో అదుపులో ఉంచాలనేటువంటి మీరు కుటిల కపట నాటకాలు ఏమైనా ప్రదర్శించాలనుకుంటే మాత్రం ఇక్కడ సాగవని చెప్పి ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల్ పార్టీ పక్షాన తెలియజేస్తూ దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన వామపక్ష యోధుడు ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా రాకేష్ ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి స్థానిక సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, బిఎంఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్షాలకు ఏచూరి దీపంగా మారిన వ్యక్తి అన్నారు. పార్టీలకు అతీతంగా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం అతనిదన్నారు. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరమన్నారు. ఆయన చూపించిన బాటలో నడుస్తూ ఆశయ సాధన కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు భవన కార్మిక మండల అధ్యక్షులు గీసె భిక్షపతి, అమాలి కార్మిక మండల అధ్యక్షులు పిట్ల రంగయ్య, మండల నాయకులు రాజేందర్, నరేష్, రమేష్, రాజు, ప్రవీణ్, మహిపాల్, కొల్లూరి బాబు, లోక రాజయ్య, జక్కుల పెళ్లి యాదగిరి, సులుగురు సత్తయ్య, లోకం సత్తయ్య, కట్కూరి ఎల్లం, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి ఆశయాలను సాధిద్దాం, కామ్రేడ్ నీ ఆశయాలను సాధిద్దాం. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి, జోహార్ జోహార్. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి, జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి, జోహార్ జోహార్. సాధిద్దాం కామ్రేడ్ నీ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. సాధిద్దాం కామ్రేడ్ నీ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. ఈరోజు కామ్రేడ్ సీతారాం ఈశ్వర్ గారు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మరణించడం చాలా బాధాకరం. ఎన్నో సంవత్సరాలుగా కార్మికుల గురించి పోరాడి తన ఎనలేని సేవ చేసిన మా కార్మికుల కోసం ఎంతో తన జీవితకాలాన్నే త్యాగం చేసి విద్యార్థి స్థానం నుంచి ఒక అంతర్జాతీయ నాయకుడిగా ఎదిగి అఖిల భారత కార్మికుల సంక్షేమం కోసం పోరాడి తన ఆశయాలకు ఈరోజు తనకు నివాళులు అర్పించుతున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు భారత కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం ఈరోజు ఉద్యమానికి ఈరోజు తీరని లోటుగా ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఎన్నోసార్లు పార్లమెంటు సభ్యునిగా అనేక పార్లమెంట్లో కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ తన గొంతుకను వినిపిస్తూ ప్రజల పక్షాన ఉంటూ కులాల మతాలకు అతీతంగా ఉంటూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు అనేక సందర్భాల్లో విద్యార్థి దశగా వామపక్ష ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు హైదరాబాద్ యూనివర్సిటీలలో ఉంటూ చదువుకుంటూ విద్యార్థిగా కీలక పాత్ర పోషిస్తూ ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి నాయకులకు కావచ్చు ఈరోజు ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళకు మార్గదర్శిగా ఒక కారల్ మార్క్స్ ఒక ముద్దు బిడ్డగా ఉండి ఈరోజు విద్యార్థుల కోసం కావచ్చు, ఈరోజు కార్మికుల కోసం కావచ్చు అనేక కృషి చేస్తూ జీవితకాలం అంతా ప్రజల కోసం, ప్రజల ఆశయాల కోసం, ప్రజల కోసం జీవించి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు ఈరోజు మరణించడం ఈరోజు ఎర్ర జెండాకు ఈరోజు తీరని లోటు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేక పోరాటాల్లో కావచ్చు, ఇక ముందు పోరాటాలలో తన ఆశయాలను మరో ప్రపంచ సాధన కోసం ఈరోజు జెండాలో చూసుకుంటూ ముందుకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి కామ్రేడ్ సీతారాం గారి ఏచూరి తన ఆశయాల బాటలో నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్. ఈ రోజు శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మరియు పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి, బొల్లి రామ్మోహన్ ఇండ్లలోకి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని గృహ నిర్బంధం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ
సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపై, నిర్బంధాలపై, హౌస్ అరెస్టులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి సమావేశాలు నిర్వహించుకునే హక్కు లేకుండా పోయిందని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఖచ్చితంగా సరైన సమయంలో వీటన్నింటికీ సమాధానం చెప్తారని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నాడని, ఓర్వలేక అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండుకుంటూ నేను బీఆర్ఎస్ పార్టీ వాడిని అని చెప్పుకుంటూ అధికార పక్షమైన కాంగ్రెస్ కు తొత్తుగా వ్యవహరిస్తూ నిన్నటి రోజు ఆయన అనుచర వర్గంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడటం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ విషయాలను గమనిస్తూనే ఉన్నారని అన్నారు. దాడిని ఖండిస్తూ శేర్లింగంపల్లిలో పార్టీ సమావేశం నిర్వహించడానికి సిరిసిల్ల నుండి నాయకులు తరలి వెళ్తుంటే వారందరినీ ముందస్తు అరెస్ట్ చేయడం ఏమైనా చర్యని అన్నారు. ఇక అరెస్టు అయిన వారిలో టీఎస్పీటీడీసీ మాజీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, కౌన్సిలర్ సభ్యులు అన్నారం శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచవేని ఎల్లయ్య, గుండ్లపల్లి పూర్ణచంద్ర, దిడ్డి రాజు, దార్ల సందీప్, సుంకపాక మనోజ్, సబ్బని హరీష్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, తుమ్మరాజు, మేన రవి, పోరండ్ల రమేష్లు ఉన్నారు. అదో కొంచెం ముందర ఏదైతే నిన్నటి రోజున హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటనకు సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వారి అనుచరులు గుండాయిజం ప్రవర్తిస్తూ వారి ఇంటిపై దాడి చేసిన దానికి మా నాయకుడు మా హరీష్ రావు గారు నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టి అక్కడికి వెళ్ళి పోలీసులను ప్రశ్నించినందుకు వారిని కూడా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలకు మున్ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదైతే ఇలాంటి చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ నాయకత్వంలో ముందుకెళ్ళి ఇటువంటి వాటికి ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అక్రమ అరెస్టులను పోలీసులు నిలిపివేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గుండాల రాజ్యం పరిపాలించినట్టుగా కనబడతా ఉంది. ప్రశ్నించే గొంతుల్ని ఎవరైతే నిరసన తెలిపే పార్టీల్ని వాళ్ళ వ్యక్తిగతంగా దాడులు చేయడం, ఇళ్ల మీదికి దాడులు చేయడం, కేసులు పెట్టడం, జైలుకు పెట్టడం ఇది మరీ దారుణమైనటువంటి విషయము. నిన్నటి రోజున మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడము ఇది పూర్తి స్థాయిలో మేము నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఆ దాడిని నిరసిస్తూ మన సిపి గారి దగ్గరికి ఒక దరఖాస్తు ఇస్తే అక్కడ నిరసన తెలియజేస్తే వారందరినీ కూడా అరెస్టు చేసి వారిని వివిధ చోట్లకు తింపుకుంటూ చేసుకుంటూ నానా అవస్థలు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తారు. దాడి చేసిన వాళ్ళనేమో స్టేషన్ పేరిచ్చి ఇంటికి సాగనంపిర్రు సగౌరవంగా. వీళ్ళందరినీ కూడా అగౌరవపరచడము, హింసించడము, అరెస్టు చేయడము, పట్టణమంతా దింపడము ఇది ఎక్కడి పరిస్థితి? మనం తెలంగాణలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాము? ఇట్లాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడము, తీసుకొచ్చి పొద్దున్నే 6 గంటలకు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడము దీన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. తంగలపల్లి మండలంలోని మారుమూల గ్రామమైన బేంద్రపు పల్లెకు చెందిన బెజ్జుగం హర్షబాబు స్వీయ దర్శకత్వంలో నిర్మితమైన స్పీడ్ 220 మూవీ విడుదలైన సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి సినీ కుటుంబ నేపథ్యం లేకున్నా కేవలం తనకున్న ప్రతిభ పాటవాలను నమ్ముకుని ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తమ ఊరు నుండి ఓ వ్యక్తి సినీ దర్శకుడు కావడం తమ అదృష్టమని అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసి మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే డైరెక్టర్ హర్షబాబు మాట్లాడుతూ తనను నిరంతరం ప్రోత్సహిస్తూ తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులకు అలాగే గ్రామ ప్రజలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని, వారి ఆదరాభిమానాలు ఆశీర్వాదాలతో ఇంకా ఉన్నతంగా ఎదుగుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. గోపాలరావుపల్లె గ్రామంకి దగ్గరలో ఉండేటువంటి చిన్న గ్రామం బెంద్రపల్లి అనేటువంటి గ్రామంలో బెజ్గం అంతయ్య, బెజ్గం లక్ష్మి అనేటువంటి ఇద్దరికి జన్మించినటువంటి పెద్ద కుమారుడైనటువంటి బెజ్గం బాబు, మేము అనేటువంటిది బాబు, డైరెక్టర్గా అతడు బెజ్గం హర్షబాబుగా ఈరోజు అందరికీ పరిచయం అవుతున్నాడు. సో చిన్నతనం నుంచే కష్టం గురించి తెలుసుకొని ఏదైనా ఒకటి నేను సాధించాలి, భవిష్యత్తులో నాకంటూ ఒక పేరు ఉండాలి, ఆ పేరు 10 మందికి తెలిసే విధంగా ఉండాలని చెప్పేసి ఆశయంతో ఇక్కడ నుంచి వెళ్ళి ఎంతో కష్టపడ్డాడు. గత 4-5 ఇయర్స్ నుంచి కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం నిలుపుకోవడం కోసం ఇతడు ప్రజెంట్గా స్పీడ్ 220 అనేటువంటి మూవీ తీయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆ మూవీ అనేటువంటిది మంచి రివ్యూస్తో నడుస్తున్నది, అంటే పాజిటివ్ టాక్తో నడుస్తున్నది. మేమంతా కోరుకునేది ఒకటే, ఇప్పటివరకు మా బెంద్రపల్లి అనేటువంటి గ్రామం అసలు బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పినా కానీ గోపాలరావుపల్లి అనే విలేజ్ తెలుస్తుంది తప్ప బెంద్రపల్లి అనేటువంటి గ్రామం ఇప్పటివరకు తెలియదు. సో ఆ బెంద్రపల్లి అనేటువంటి గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా అతను భవిష్యత్తులో ఎదగాలని మనస్ఫూర్తిగా మా బెంద్రపల్లి గ్రామం తరపున అందరం కోరుకుంటున్నాం. అలాగే అతను భవిష్యత్తులో తీయబోయేటువంటి ప్రతి మూవీ మాకంటూ మా గ్రామానికి అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలపాలని మేమందరం కోరుకుంటున్నాం. ముందుగా సిరిసిల్ల మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. నేను స్పీడ్ 220 అనే మూవీ తీయడం జరిగింది. అది పోయిన 6వ తారీఖున రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ముందుకు నడుస్తూ ఉంది. దానికి ఆ సినిమా నేను తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ముందుగా మా విలేజ్ గురించి చెప్పాలి. మాది గోపాలరావుపల్లి పక్కన బెంద్రపల్లి అనే ఒక చిన్న మారుమూల. మాకు ఇక్కడ ఒక 24-25 ఇళ్ళు ఉంటాయి. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అందరూ నాకు వరుసకి అందరు తాతలు, అమ్మలు, మామలు, ఆయన బాబాయిలు వీళ్ళంతా సపోర్ట్ నాకు చాలా ఉందండి. నాకు విలేజ్ నుంచి అయితే చాలా సపోర్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా విలేజ్ వాళ్ళకైతే నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా మా విలేజ్లో ఉన్న చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలండి. ఖచ్చితంగా నేను వాళ్ళకైతే రుణపడి ఉంటాను. ఈరోజు నా సినిమా జీవితంలో నేనంటూ ఒక మెట్టు ఎక్కాను. దానికి మా అమ్మా నాన్నలు అయితే ముఖ్యంగా నేనైతే వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. అందులో వాళ్ళు నన్ను ఖచ్చితంగా ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించినారు. దాని తరపున నేనైతే వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. నెక్స్ట్ గోపాలరావుపల్లె, బెంద్రపల్లె ఈ గ్రామ ప్రజలకి నిజంగా నా కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ నాకు మంచి సపోర్ట్ చేసినారు. ఈరోజు స్పీడ్ 220 అనేది ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో మంచి నేమ్ తెచ్చుకొని ఒక చిన్న సినిమా మంచి పెద్ద హిట్కు వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాలు కూడా ఫర్దర్గా నేను మంచి సినిమాలు చేసి మా విలేజ్ వాళ్ళకి నేను పుట్టిన ఊరికి, మా అమ్మ నాన్నలకి, మా బాబాయిలు, మా పిన్నులు, మా తాతలు, మా అమ్మలు, మా తమ్ముళ్ళు, మా మామలు అందరికీ మంచి నేమ్ తెస్తానని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సిపిఎం సిఐటియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి ఘనంగా పూలదండ వేసి నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పూర్వ జాతీయ అధ్యక్షుడు సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్ట్ ప్రగతిశీల ఉద్యమానికి మరియు దేశానికి తీరని లోటు అన్నారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరిన తను యూనివర్సిటీ సమస్యలపై పోరాడిన వ్యక్తి అన్నారు. ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి హక్కులపై పోరాడుతూనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ధైర్యంగా నిలబడి కొట్లాడారని, 3 సార్లు జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శి వర్కుల మల్లయ్య, సావనపల్లి రాములు, ఉపాధ్యక్షులు బిగుళ్ల అశోక్, రైతు సంఘం మండల కార్యదర్శి సామ నరసింహారెడ్డి, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పినకాసి నాగరాజు, నాయకులు మంద రవి, బత్తుల ఎల్లయ్య, కుంబల పోచవ్వ, సొల్లు తారవ్వ, మేక నర్సయ్య, పల్లె శ్రీను, మచ్చ హనుమంతు, బట్టు రాజమౌళి, తానే మహేష్లు పాల్గొన్నారు. గతంలో సీతారామేశ్వరి గారు విద్యార్థి దశ నుండి ఢిల్లీలో చదువుకొని ఎన్నో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని సంవత్సరం తర్వాత
సిపిఎం పార్టీలో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో చాలా కార్మికులకు కానీ ఇతర సంఘాలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రజల కోసం అలుపేరుగాని పోరాటం చేసినటువంటి సీతారాం యేచూరి గారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్య వలన హాస్పిటల్లో పాల్గొనడం జరిగింది. నిన్నటి రోజున మరణించడం జరిగింది. ఏదైతే సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు సీతారాం యేచూరి మరణాంతరం ఈరోజు సిపిఎం CI2 ఆధ్వర్యంలో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనం వేడుకలను జరుపుకోవాలని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ అన్నారు. ఈ నెల 17వ తేదీన గణపతి నిమజ్జనం సందర్భంగా ముస్తాబాద్ పెద్ద చెరువు కట్టపై వినాయక విగ్రహాల నిమజ్జనాల పనులు ఏర్పాట్ల కోసం ఎస్ఐ గణేష్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తో కలిసి తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ తేదీ సోమవారం రోజున గణేశుల నిమజ్జనం సందర్భంగా పెద్ద చెరువు కట్లపై పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వెల్లడించారు. ప్రతి ఒక్క వినాయకుడిని చెరువులో నిమజ్జనం చేయాలన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం విగ్రహాల ఊరేగింపు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘుపతి, భిక్షపతి, రాజు తదితరులున్నారు. తీసుకొచ్చి కొంచెం స్లో చేసి ఈజీగా ఇచ్చాడు. వేసారు సార్ అంటే వాటర్ లేయచ్చు. మేము 10 సంవత్సరాలు నీళ్ళకి వెళ్ళిపోతాం. పట్టుకోవడానికి ఇబ్బంది అయింది. దీన్ని మనం కష్టం అవుతుంది. అక్కడ ఉంది కదా, అట్లా పోయి అట్లా కిందికి తోసేసి ఫోర్స్ఫుల్గా చేయరా సార్. ఎందుకంటే ఇక్కడ ఏమైనా అయిందనుకో అంత మనమే తోసేస్తాం. అడిగి పోదా అంటే కూడా పంపిద్దాం. పంపించేసి లైటింగ్ ఉండదు. లైటింగ్ ఆల్టర్నేట్ ఏమైనా చేయలేము సార్. జనరేటర్ 12-11 తీసుకున్నాం. అది పట్టుకొని ఇది ఎప్పుడు చేయలేదు సార్. పెద్ద గణపతులు బండ్లు పోయినాయి, అన్నీ నేర్చుకున్నారు. ఇక్కడ ఆ లేడీస్కు ప్లస్ చిన్న పిల్లలకి ఇది బతుకమ్మలకి ముస్తాబాద్ మండలంలో ఈ వచ్చే సోమవారం గణేష్ నిమజ్జనం ఉన్న సందర్భంగా ఈరోజు ఎస్ఐ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మా యొక్క ఆర్ఐ గారు వచ్చి ముస్తాబాద్ గ్రామంలోని పెద్ద చెరువును పరిశీలించడం జరిగింది నిమజ్జనం కొరకు. ఈ ముస్తాబాద్ గ్రామంలో మొత్తం 35 నుంచి 40 విగ్రహాల వరకు పెట్టడం జరిగింది. సోమవారం నిమజ్జనం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా లైటింగ్ కానీ మంచినీటి సరఫరా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు వారి యొక్క భక్తితో శ్రద్ధలతో వచ్చి సిస్టమేటిక్గా ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఉల్లంఘించకుండా వారు నిమజ్జనం జరుపుకున్నట్లయితే అందరికీ సక్రమంగా జరిగితే మంచిగా జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే గణేష్ నిమజ్జన ఏర్పాటులో భాగంగా ఎంఆర్ఓ గారితో మరియు ముస్తాబాద్ గ్రామ సెక్రటరీ గారితో రెవెన్యూ సిబ్బందితో కలిసి ఈ చెరువును పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఎక్కడెక్కడైతే కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, కొన్ని మట్టి పోయడం లాంటివి ఉన్నాయో జీపీ సెక్రటరీ గారు, ఎంఆర్ఓ గారు చూసి దాన్ని మేనేజ్ చేసామని చెప్పారు. ఇంకొకటి, ఈ భక్తులు కూడా వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకురావాలి. కొన్ని చోట్ల రోడ్ డ్యామేజ్ ఉన్నాయి, ఆ డ్యామేజెస్ కూడా చేపిస్తున్నాము. ఇంకొకటి, ఎలక్ట్రిసిటీ వైర్లు కూడా కొన్ని చోట్ల కిందికి ఉన్నాయి, అవి కూడా సెస్ వాళ్ళతో మాట్లాడి చేపిస్తున్నాము. వచ్చే వాళ్ళు కూడా ఒక 2 మార్గాలు స్పెసిఫిక్ ఇస్తాము. ఆ 2 మార్గాలలో వచ్చి చెరువు కట్టకు వచ్చిన తర్వాత చెరువు కట్ట కంచెల్లి ఎవరైతే ముందు వరుసలో వస్తారో అదే క్రమంలో పైకి రావాలి. అక్కడ మళ్ళీ నేను ముందు వస్తా అని గొడవలు తీసుకోకూడదు. ఖచ్చితంగా నిమజ్జనం 12 వరకు కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మళ్ళీ తాగి కానీ న్యూసెన్స్ కానీ చేస్తే వాళ్ళపైన కేసులు వేస్తామని ఇంతకుముందు చెప్పినాం. కొంతమంది డీజే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసాం. డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఇక్కడ కూడా తగినంత బందోబస్తు ఏర్పాటేసి ఎలాంటి ఈ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యులు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య వర్ధంతి వేడుకలను ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ ఏఐఎఫ్టియు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్
ఎన్వి కృష్ణయ్య వర్ధంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు భావనాల రవీందర్ మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య 1989 నుండి 1994 వరకు సిరిసిల్ల శాసనసభ్యునిగా పనిచేసి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్బంధాలను సైతం లెక్క చేయకుండా ప్రజా పోరాటాల్లో పాల్గొని వర్గ పోరాటాలకు పునాదులు వేస్తూ నిరంతరం ప్రజలతో మమేకమై తన జీవిత కాలమంతయు ఎర్ర జెండా నీడ కిందనే జీవించి తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలానికి చెందిన వారు. సిరిసిల్ల సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా పాలకులు సృష్టించిన ప్రజల మన్ననలతో గెలుపొందారని, తన జీవిత కాలమంతా ప్రజల కోసమే జీవించారని, ఆయన ఆశయ సాధన కోసం ఏఐఎఫ్టియు న్యూగా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వర్గ పోరాటాలు ముందుకు తీసుకుపోతూ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై ప్రజల పక్షాన పోరాడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం నాయకురాలు మచ్చ అనసూర్య, జక్కని త్రివేణి, సిరిపురం పద్మక్క, రాపోలి సరస్వతి, తన్నీరు ఈశ్వరమ్మ, నూతి విజయ, ఎర్ర జెండా పవర్లూమ్ కార్మిక సంఘం నుండి బుద్ర శ్రీహరి, ఆకలి సత్తయ్య, తడక రాములు, వేముల రాజేశం, గుజ్జా దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సెంటర్లోని శాంతినగర్లో కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య వర్ధంతి సభను మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్వి కృష్ణయ్య 1989 నుండి 94 వరకు మన సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అనేక ఆటుపోట్ల మధ్యలో ఎన్నికలు జరిగాయి. అప్పుడున్న పోలీసు యంత్రాంగం కానీ, అదేవిధంగా బూర్జువా పార్టీలు కానీ, పెత్తందారులు కానీ, పెట్టుబడిదారి వర్గం కానీ ఈ ఎన్వి కృష్ణయ్య ఈ యొక్క కమ్యూనిస్టు సిపిఎంఎల్ పార్టీ తరఫున గెలవకూడదని చెప్పి ఎన్నో వాళ్ళు వ్యతిరేకమైన ఆందోళన చేసినప్పటికీ ఎన్వి కృష్ణయ్య ప్రజల మధ్యలో తిరిగి ప్రజల మధ్యలో ఉండి సమస్యలను పరిష్కారం చేసినందువలన ప్రజలే ఉండి ఆయనను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఈయన యొక్క పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళాలంటే కూడా ఈ యొక్క ఉన్న బూర్జువా పార్టీలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్వి కృష్ణయ్యను అసెంబ్లీకి పోకుండా రకరకాల అడ్డంకులు ఎదురైన చేసారు. ఎందుకంటే ఒకడ ఎన్నుకోవటరు, ఒకళ్ళ రైతులను చంపుడు, ఒకళ్ళ పేదలను చంపుడు. ఈ ఎన్వి కృష్ణయ్య అసెంబ్లీకి పోయినట్టయితే సమస్యలను ముందు పెడతారని చెప్పి రకరకాల ఇబ్బందులను గురి చేయడం జరిగింది. అన్ని ఇబ్బందుల మధ్యలో కూడా అన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూడా అసెంబ్లీకి పోయిన తర్వాత ఆ అసెంబ్లీలో ఏమన్నారంటే శాసనసభ స్పీకరు ఎన్వి కృష్ణయ్య గారు మీరు తుపాకులు చూపెట్టి మీరు బెదిరించి గెలిచారటని అనడం జరిగింది. అప్పుడు ఆ ఎన్వి కృష్ణయ్య నవ్వుకుంటూ ఏనాటికైనా విప్లవం గెలుస్తుంది, ఏనాటికైనా ఎర్రజెండా గెలుస్తుంది, ఏనాటికైనా కమ్యూనిజం గెలుస్తుంది, మీరు ఒప్పుకున్నారుగా స్పీకర్ గారు అని చెప్పి స్పీకర్కు బదులు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా ఎన్వి కృష్ణయ్యకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏంటంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిందంటే వాళ్లకు కారు కానీ, బాడీ గార్డు కానీ, గన్నుమెల్లి కానీ, రకరకాల గవర్నమెంట్ క్వార్టర్స్ కానీ ఇచ్చురు. అప్పుడు కూడా ఇచ్చురు. ఇస్తే ఎన్వి కృష్ణయ్య నాకు బాడీ గార్డ్ అవసరం లేదు, ప్రజలకు నేను సేవ చేస్తున్నా, ప్రజలకు వ్యతిరేకంగా అయితే నన్ను చంపుకోమని చంపుతారు, నాకు ఈ బాడీ గార్డ్ అవసరం లేదు, నాకు తుపాకులు అవసరం అని చెప్పి అప్పుడు తుపాకులను కానీ ఆ బాడీ గార్డులు కానీ వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఇస్తే నాకు ఈ క్వార్టర్స్ నాకు అవసరం లేదు, పేద ప్రజలకు పంచండి అని, పేద ప్రజలకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు కూడా ఆ క్వార్టర్స్ తీసుకోలేడు. ఆ జీతాలు పెరిగినా కానీ ప్రతి సమస్యపై ఈ ఎన్వి కృష్ణయ్యకి ఏది గవర్నమెంట్ వచ్చినా నాకు అవసరం లేదు, పేద ప్రజలకు ఇవ్వండి అని, పేద ప్రజల మధ్యలో ఉంటారని చెప్పి శపథం చేసి పేద ప్రజలలోనే సత్యంత వరకు అమరుడయ్యేంత వరకు పేద ప్రజల మధ్యలోనే నిరంతరం జీవించి విప్లవ నీడలోనే ఎర్రజెండ కిందలోనే అమరుడయ్యాడు. ఈనాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఎఫ్టియు న్యూ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా దశరథము సిపిఎంఎల్ పార్టీ నాయకుడు ఏఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులైన దశరథం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి కానీ, వివిధ వాడల నుంచి కానీ, మహిళా సంఘాల నుంచి కానీ, కార్మిక సంఘాల నుంచి కానీ, రైతు కూలీ సంఘాల నుంచి కానీ పార్టీ తరఫున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర కమిటీ సభ్యులు, మన సిరిసిల్ల మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య గారి 18వ వర్ధంతిని ఈరోజు ఏఐఎఫ్టియు న్యూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో
నిర్వహించబడడం జరుగుతుంది. మరి ఒక ప్రజాప్రతినిధి అంటే ఎలా ఉండాలి, ప్రజాసేవకుడు అంటే ఎలా ఉండాలి అనేది కామ్రేడ్ ఎన్వి కృష్ణయ్య గారు 89 నుంచి 94 వరకు ఈ సిరిసిల్ల ప్రజానికానికి సుపరిచితుడు. మరి ఆయన కాలంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి మరి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అనునిత్యం మరి ఎక్కడో హైదరాబాద్లో కాకుండా సిరిసిల్లలోనే ఉంటూ ప్రజల నాలుకల్లో మెదులుతూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నాడు. మరి నేడున్న ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఎన్నికల్లో గెలుపొందితే మరి హైదరాబాద్కే పరిమితమై ఆయనను కలవాలంటే ఏదో పెద్ద తిరుపతి వెంకన్నకు లైన్ కట్టినట్టు కట్టి మరి ఒకరికొకరు పోటీ పడడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు అంటే ఎన్వి కృష్ణయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సిరిసిల్ల ప్రజానికానికి ఎన్వి కృష్ణయ్య వారసత్వంగా సిపిఐఎంఎల్ పార్టీ ప్రజా కష్ట సుఖాల్లో ఉంటుందని చెప్పి సందర్భంగా ఈ వర్తంతి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పడం కోసం కొందరు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని, అందుకు నిదర్శనమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన డ్రామా అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల నాయకులతో కలిసి మాట్లాడారు. హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడికి పాల్పడిన కౌశిక్ రెడ్డి చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో ఆంధ్ర వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ తెలంగాణ ప్రజలను తరిమికొట్టిన వ్యక్తివి నీవు అని వెల్లడించారు. కేవలం అధికార దాహం కోసం కేటీఆర్, హరీష్ రావుల మెప్పు పొందడం కోసం ఓ డ్రామా ఆడి ఉద్రిక్తత వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం చూస్తున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య చిచ్చు పెట్టడమే బీఆర్ఎస్ నేతల లక్ష్యమన్నారు. గులాబీ పార్టీ నేతలు రాష్ట్రంలో ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ ప్రజలు వారిని నమ్మే ప్రసక్తి లేదన్నారు. హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయబోతుందన్నారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా కార్యదర్శి కొండం రాజురెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాలసాని శ్రీనివాస్ గౌడ్, బొప్ప విష్ణ, ఏనుగు రామచంద్రరావు, శ్రీధర్ తదితరులున్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు హైడ్రా ద్వారా కూలగొడుతుంటే చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల అతని ఇమేజ్ పెరుగుతుంది, ప్రభుత్వానికి ఇమేజ్ పెరుగుతుందని వాళ్ళు భరించలేక తట్టుకోలేక ఏంటంటే హైడ్రా పేరు చెప్పి లేకుంటే మారుతున్నటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ మీద కోర్టులకు వెళ్లి స్టే తేవడం, ముందు వారే నేర్పి తర్వాత వారే మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని తట్టుకుంటానికి ఒకటి బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని కౌశిక్ రెడ్డి ద్వారా ఒక అస్త్రాన్ని ప్రయోగించారు. అది ఫెయిల్యూర్. ఎందుకంటే ఆయన్నే సవాల్ విసిరిండు. ఆ సవాల్ను గాంధీ గారు స్వీకరించి ఆయన రమ్మంటే రాలేడు కాబట్టి ఇతనే ఆయన ఇంటికి కార్యకర్తలను తీసుకొని పోయి ఆయనను క్వశ్చన్ చేద్దామంటే ఇవాళ ఆయన మీదనే రకరకాల కేసులు పెట్టి అది చేసిండు. అందుకొరకు ఇవాళ కౌశిక్ రెడ్డి నిజంగా చెప్తే నువ్వు ఎక్కడైనా సెంటిమెంట్ దెబ్బకొట్టి ఆనాడు గెలిచినావు, అదే సెంటిమెంట్ ఇక్కడ దెబ్బకొట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పరుగు తీయాలని చూస్తున్నావు. అది నీకు ఒక చెండిని కదా కొడితే పైకి ఎగిరి రివర్స్ చేయలాగా వస్తుందో నీకు అదే జరగబోతున్నది. బీఆర్ఎస్ అదే జరగబోతున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అబాలిష్ పాలు చేయాలని చూస్తే ఆ శృంగభంగం మీకు తప్పదని మేము హెచ్చరిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి కుకట్పల్లి ఎమ్మెల్యే అయినటువంటి గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసే ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డి చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇదివరలో ఆయన జగన్ పక్కన చేరి తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజలను తరిమి కొట్టిన చరిత్ర కౌశిక్ రెడ్డిది. ఆయన ఆంధ్ర వాళ్ళను మొదటి నుంచి స్నేహితం చేసి వ్యాపారాలు చేసిన మనిషి కౌశిక్ రెడ్డి. ఆంధ్ర వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి కౌశిక్ రెడ్డి. ఈరోజు ఆయన అధికార దాహం గురించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మన్నలు పొందడానికి నేను ఒక డ్రామా ఆడి గాంధీ గారి ఇంటికి పోతానని చెప్పి పోకుండా ఆయననే మా ఇంటికి రండని సవాలు విసిరి మరి అట్టి సవాల్ను స్వీకరించిన గాంధీ గారు, ఎమ్మెల్యే గారు కుకట్పల్లి వారు కౌశిక్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది.
మరి ఆయన వస్తుందంటే సాధారణంగా ఆహ్వానించింది పోయి గేట్లు పెట్టి సెక్యూరిటీ వాళ్ళని లోపల రానియకుండా అడ్డుకొని మళ్ళీ డ్రామాలు ఆడాడు. నేను చెప్పినాను లోపలికి అనుమతించానని చెప్పినాను, నువ్వు అనుమతి ఇచ్చినాక వాళ్ళు ఎందుకు రానియరు లోపలికి, గేట్లకు ఎందుకు తాళం వేస్తారు? డ్రామాలు ఆడుతూ ఈరోజు తెలంగాణలో ఒక చల్లటి ప్రశాంతమైన వాతావరణ తెలంగాణలో ఈరోజు ఒక చిచ్చు పెట్టి కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయాలని రానున్న మేయర్ ఎలక్షన్లో హైదరాబాద్ కార్పొరేట్ ఎలక్షన్లో లబ్ధి పొందాలని మళ్ళీ ఏదైతే ఆంధ్ర వాళ్ళను కడుపులో పెట్టుకుంటామని ఓట్లు వేయించుకున్న కేసీఆర్ మళ్ళీ ఎలక్షన్ నాటికి తెలంగాణ ఆంధ్రాలను విడగొట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం ఈరోజు మన తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో కౌశిక్ రెడ్డి తొడగొట్టింది, రెచ్చగొట్టింది, మీసము తిప్పింది, అడ్డగోలు మాట్లాడింది, నోటుకొచ్చి మాట్లాడింది అందరూ కూడా తెలంగాణ ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూసిండ్రు. కౌశిక్ రెడ్డి పద్ధతిని అతని చేసే అనుకరణ ఎవ్వరు కూడా ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఎక్కడ పోయినా కూడా చర్చ జరుగుతుంది. కౌశిక్ రెడ్డి ఎద్దులా ఉన్నానని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడని ఎక్కడ పోయినా టీఆర్ఎస్ వాళ్ళే ఈరోజు ఆయన విమర్శిస్తున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్లో పోయినసారి కేసీఆర్ ఆంధ్ర వాళ్ళని కడుపులో పెట్టుకుంటానని ఆంధ్ర వాళ్ళకు టికెట్లు ఇచ్చి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కొట్టుకొని మేయర్ సీట్ను కైవసం చేసుకున్నాడు. ప్రతి ఎలక్షన్లలో ఒక విధానం పెట్టుకొని ప్రజల ఓట్లు దండుకోవడమే ఓ పరమావధిగా ఆయన చేస్తున్నాడు తప్పితే తెలంగాణ ప్రజలపై మమకారం కాదు. అధికార దాహంతో ఎప్పటి ఎలక్షన్లకో అప్పటిది సెంటిమెంట్ వాడి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే టీఆర్ఎస్ పార్టీ ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వాదాన్ని ప్రజలు నమ్మతలేరు. ప్రజలు ఎవరి టీఆర్ఎస్ పార్టీని విశ్వసిస్తలేరు. ఎంపీ ఎలక్షన్లో అందరు చూసిండ్రు, గుండు సున్నా వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఆదరణ కరువైంది. ఈరోజు నలు మూలల్లో పల్లెటూళ్ళల్లో కూడా ప్రజలను టీఆర్ఎస్ నాయకులు ఎవరు నమ్మడం లేదు. మరి ఇట్టి తరుణంలో మరి ఒక ఉనికి కోల్పోతుందని ఒక ఆలోచనతో కేటీఆర్ గారి డైరెక్షన్లో ఆయన అమెరికాలో ఉండి ఈ డైరెక్షన్లో ఈరోజు నేను ఒక ఎపిసోడ్ను నడిపించి వీళ్ళంతా పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మీరు ఇవ్వడమేందే ఆ గాంధీ పైన 12 కేసులు పెట్టిండు. ఆయన బెయిల్ తీసుకొని వచ్చిండు. పోలీసుల పని చేస్తారు. మీ హయాంలో అడ్డగోలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఒక్కొక్క కార్యకర్తపై 20 కేసులు పెట్టిన చరిత్ర మీది. అడ్డగోలుగా ప్రజలను హింసించింది మీరు. ఈరోజు ఒక పరిపాలన నడుస్తుంది, ప్రజా పరిపాలన నడుస్తుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్న తరుణంలో ఒక చిచ్చు పెట్టి ప్రజలను పక్కదోవ పట్టించిన ఒక ఆలోచన ఈరోజు కేసీఆర్ కేటీఆర్ చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కౌశిక్ సంగతి ఎవరికి తెలియదు. ఎలక్షన్లలో ఓడిపోతున్నానని బిడ్డను భార్యను తీసుకొని మీరు ఓట్లు వేయకుంటే మేము విషం తాగి చేస్తామని బెదిరించి ఓట్లు వేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈరోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార దాహంతో రాలేదు. వాళ్ళు అభివృద్ధి గురించి రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు బాగున్నాయి, ఈయన ఒక నమ్మకమైన మనిషి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచనతో ఈ రోజు ఎమ్మెల్యేలు జైనైతే మీరు ఓర్కోలేక ఈరోజు మాట్లాడుతుండ్రు. బిడ్డ మీరు 4-5 మిగులుతారు, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి మీరు అనుకున్నారు. ఈరోజు రానున్న రోజుల్లో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకో. ఆ గాజులు చీరలు మీ పార్టీ వాళ్లకు మీ నాయకులకు పంపించుకో. ఎందుకంటే ఇన్ని సీట్లు గెలుస్తాయి. కారు సారు 16 అన్నాడు, గుండు సున్నా వచ్చింది. ఎందుకు ఓట్లు రాబట్టలేదు, ఏమి చేసినారని ఇవాళ సిరిసిల్లలో కూడా కేకే మందిరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అన్ని ప్రజలకు అనుకూలంగా ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో పథకాలన్నీ అందుతున్నాయి. చూస్తలేవా కేటీఆర్, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నెలకు ఒకసారి నీ దగ్గరి బంధువులో నీ దగ్గరి వాళ్ళు రాజకీయంగా ఉన్న వాళ్ళకు పలకరించడానికి వస్తున్నావు. ఇంత వర్షాలు వచ్చినాయి, ఒక్కసారి వచ్చినవా? ఒక్కరిని పరామర్శించినవా? ఈ సిరిసిల్లలో ఇండ్లు ఎందుకు కూలిపోయినాయి, ఎవరన్నా పరామర్శించినవా? మీ నాయకులు ఎవరైనా పరామర్శించారని సందర్భంగా అడుగుతున్నాను. ఎవరిళ్లలో కోట్లు సంపాదించుకొని ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మళ్ళీ మేము ధర్నాలు చేస్తాం, మేము పోలీస్ స్టేషన్లకు పోతాం, మేము ముట్టడిస్తాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు. బిడ్డ చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. రానున్న రోజులలో మీకు తగిన శాస్త్రి
ప్రజలు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే గెలుస్తారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు చూస్తున్నారు. వీళ్ళు నీతిగా పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, వీళ్ళకిస్తేనే పథకాలన్నీ కూడా మాకు అందుతాయని ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. దీన్ని నిరసిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు ఉదయం హైదరాబాద్ వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు సిపి కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వగా హైదరాబాద్ కు బయలుదేరుతున్న తోట ఆగయ్యను ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి, కేడీసీసీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ సుభాష్, సుధాకర్ రావు, రాజన్నపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్. జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అరాచక పాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రజల ఓట్లతో గెలిచిన శాసన సభ్యులను అగౌరవపరుస్తూ, కించపరుస్తూ ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఒక అరాచక పాలనను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాల్లో ఉపయోగించని భాషను ఉపయోగిస్తూ ఇలా ఏ స్థాయి వ్యక్తినైనా కానీ కించపరిచే విధంగా, ఏ స్థాయి సంస్థనైనా కానీ కించపరిచే విధంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి నేను అనుకుంటా భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అల్పబుద్ధి, ఆయన నీచబుద్ధి, ఆయన ఉపయోగించే యాస, భాష అవన్నీ కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రజానీకం చైతన్యవంతమైన వాళ్ళు తప్పకుండా రేవంత్ రెడ్డి కంటే కూడా దార్కారీలు, రేవంత్ రెడ్డి కంటే కూడా వేల రెట్లు అంటే సాగించుకున్న వాళ్ళు, పెత్తనం చెలాయించిన వాళ్ళ మెడలు వంచే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాం. తెలంగాణ ప్రజానీకం త్వరలోనే బుద్ధి చెప్పే రోజు వస్తుంది రేవంత్ రెడ్డికి. అట్లాగే ఈ రాష్ట్రంలోని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరున్నాయి. ఈరోజు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి నిన్న గాంధీ కాదు ఆయన గాడ్సే అని పేరు మార్చుకోవాలి. ఆయన రౌడీ మూకలతోని కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేసి మాటలు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిని మార్చి నేను 3 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటా ఉన్నాడు. స్థాయిని మార్చి అత్యంత నీచ భాష ఉపయోగించి, అత్యంత పరుష పదజాలాన్ని ఉపయోగించి ఒక ఎమ్మెల్యే స్థాయి కాదు, ఒక బజారు రౌడీగా, ఒక బజారు వీధి రౌడీగా మాట్లాడిన గాంధీ నీచమైన హేయమైన చర్యను ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అరెస్టును, సహచర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అరెస్టును కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు భారత రాష్ట్రం పార్టీని నిర్బంధించవచ్చు, ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉండవచ్చు కాక త్వరలో మీ నిర్బంధాలు, మీ అరెస్టులు తెలంగాణ నాయకులను, తెలంగాణ గీత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ముస్తాబాద్ లో అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సొసైటీ ద్వారా ఈత, ఖర్జూర చెట్ల పెంపకానికి సభ్యులు శ్రీకారం చుట్టారు. సంఘం స్థలంలో సుమారు 2000 చెట్లను నాటడంతో భాగంగా మొదటి విడత 1000 చెట్లను నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూపరింటెండెంట్ పంచాక్షరి, సిఐ శ్రీనివాసులు హాజరై గీత కార్మికులతో కలిసి ఈత, ఖర్జూర మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ కల్లుగీత కార్మికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 2000 మొక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. నాటిన వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉందన్నారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. అనంతరం ఎక్సైజ్ అధికారులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమేష్, ఈజీఎస్ ఏపీఓ ఆనంద్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు అక్కపల్లి రాజారాం గౌడ్, కొత్తపల్లి బాలయ్య, బాలసాని బాలయ్య, అక్కపల్లి శ్రీనివాస్ గౌడ్, బొంగోని ఆంజనేయులు, ఐరేని శేఖర్, అక్కపల్లి యాదగిరి గౌడ్, బాలసాని దేవరాజు, బొంగోని రాములు గౌడ్, మద్దికుంట యాదగిరి గౌడ్, మద్దికుంట ఎల్లయ్య గౌడ్, పెద్దూరి రంగయ్య గౌడ్, రాజు గౌడ్, స్వామి గౌడ్, బొంగోని శ్రీధర్ గౌడ్ తదితరులున్నారు. మొక్కలు దొరికితే ఎప్పుడో సక్సెస్ అయిపోతుండే. జస్ట్ మనకు పాత టైం లాగా మొక్కలు దొరికితేనా ఇది శ్రామిక సహకార సంఘం వారు వాళ్ళ సొంత భూమిలో, సొసైటీ భూమిలో 2000 ఈత చెట్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. మన ఏపీఓ గారు వాళ్ళ మొక్కలు కేటాయించడంలో వాళ్ళు సహాయపడ్డారు. అలాగే గ్రామ పంచాయతీ ఈఓ గారు మాకు ఈఆర్జీఎస్ కింద అది ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కింద చేయడానికి వీళ్ళందరూ సాయం చేసి చేస్తున్నారు. వీటిని మా సొసైటీ సభ్యులు వాళ్ళ సొంత భూమే కాబట్టి కాపాడుతారు, మంచిగా పెంచుకుంటారు. వాళ్ళ వృత్తికి ప్రయోజనం జరుగుతుంది. దీంతో అంటే ఫస్ట్ టైం చూసినా గౌడ్స్ ఎక్కడైనా కానీ మేము అంత చెట్లు ఇస్తామంటే చూద్దాం సార్, పెంచుదాం సార్ అన్నట్టుండే. కానీ ఇక్కడ ముస్తాబాదు అంటే గౌడ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చెట్ల కోసం వాళ్ళు అసలు ఎంత అంటే అసలు ప్రతిరోజు అంటే ఒక అప్పున్న వాళ్ళు కూడా మనకు ₹1,00,000 అప్పు ఉంటే ఎట్టిచ్చి అన్నిసార్లు ఫోన్ చేసి పాపం మేము కూడా చాలా కష్టపడ్డాం. వాళ్ళు కూడా ఒక 1000 చెట్లు ఈరోజు తీసుకొచ్చి కష్టపడి ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఇంత ఎండ కొట్టినా ఏమున్నా సార్ రావాలే చేయాలని చేసారు. చాలా సంతోషం. అయితే చెట్లు పెట్టడంలో మనం ఇంత శ్రద్ధ చూపించినా కానీ వాటిని కాపాడుకోవడం కూడా అంతే మన బాధ్యత. ఇక్కడ పెట్టడం చాలా ఈజీ కాబట్టి మనకు ఆల్రెడీ మనకు దాని అమౌంట్ ఫండ్ కూడా వస్తాయి కాబట్టి ఒక క్యాండిడేట్ని పెట్టేసి, ఎందుకంటే ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి వాటర్ ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ వాటిని కూడా సంరక్షించాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత లోపలికి ఉన్న పాపం ఆ గట్టి మీద నడుచుకుంటూ వచ్చి కూడా దీన్ని కవర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ముస్తాబాద్ గౌడ సొసైటీకి, అట్లాగే ఏపీఓ గారికి ప్లస్ యువ గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా సార్ కూడా చెప్పంగానే పాపం గంభీరావుపేట నుంచి ప్రత్యేకించి ఇంత ఎండలో కూడా నడుచుకుంటూ వచ్చి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా ఈ సందర్భంలో ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముక్కోటి దేవతలు మొదటి పూజలు అందుకుని ఆ గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలు మండలాల్లో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండలంలోని గ్రామాల వీధుల్లో నెలకొల్పిన వినాయక మండపాల్లో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ శివకేశవ మహిళా యూత్ అధ్యక్షురాలు యాగండ్ల సంగీత మల్లేష్ ఆధ్వర్యంలో కొలువుతీరిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ముస్తాబాద్ పట్టణ కేంద్రాన్ని అంజనా యూత్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఏకదంతుని ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. 6వ రోజు శుక్రవారం యూత్ అధ్యక్షులు బద్దిపడిగే నందు ఆధ్వర్యంలో వినాయకుని వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ శివకేశవుల ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపతి వద్ద కుంకుమ పూజలు చేశారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు కుంకుమ పూజల్లో పాల్గొని శివపార్వతుల తన్నింటికి మంగళహారతులు సమర్పించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. మరోవైపు కొండాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన లంబోదరుని మండపంలో 6వ రోజు వినాయకునికి కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గణపతికి పూజలు నిర్వహించి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చూడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మేము గత 8 సంవత్సరాల నుంచి మా గల్లీ ఓన్లీ లేడీస్ అందరం కలిసి చిన్న నుంచి దాదాపు ఒక 2 ఫీట్ల నుంచి దాదాపు ఇంతవరకు దాకా మేము పూనుకున్నాము. ఇటు అన్నదాన కార్యక్రమం కూడా మాకు ఆకుల సుమలత సతీష్ గారు హైదరాబాద్ ఈరోజు మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారికి కూడా మాకు ధన్యవాదములు. ఇటు అన్నదాన కార్యక్రమం వచ్చిన అందరికి కూడా ధన్యవాదములు. ఇలానే మాకు ముస్తాబాద్ ప్రజలంతా ఎప్పుడు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. సంగీత, నీలం మాధవి, వెంకన్న మరియు మేడిచెట్టి విజయ, రమేష్, ఆకుల సుమలత, సతీష్ గారు. భూమి గణపతి పరివారాలు మన దీపానికి మహానిధులు. భక్తి కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదములు మన దీపానికి మహానిధులు. కొండాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు శుక్రవారం రోజు వినాయక మండపంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి గ్రామ మహిళా మనులందరూ పాల్గొని విజయవంతం. గంభీరావుపేట మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుభాష్ నగర్ వినాయకుని మండపం వద్ద ఈరవేణి లక్ష్మి రాజయ్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే మన వెజిటేబుల్స్ కిరాణా సామాన్ తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు మందాటి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ డి సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం వినాయక నిమజ్జన కార్యక్రమం ఉన్నందున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వైశ్య సంక్షేమ సంఘం, గౌడ సంక్షేమ సంఘం, పద్మశాలి సేవా సంఘం, ఆవుసుల సంక్షేమ సంఘం, శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదానాలు, కుంకుమ పూజల కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో పందుకున్నాయి. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. మా బండి పేరు మంచిగా చేయాలి. మా బండి పేరు మంచిగా వాడాలి. రాచర్ల గొల్లపల్లి పూసల సంఘం తరపున మొదటి వార్షికోత్సవంగా గణపతిని నిలబెట్టుకోవడం జరిగింది. ఇవాళకి 5వ రోజు కార్యక్రమంగా కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరపడం జరిగింది. ఇందుకు సహకరించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, మా పూజల సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కొనసాగాలని, ఇట్లనే అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. నమస్కారం. రాచర్ల గొల్లపల్లి పూసల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 5వ రోజు కాబట్టి ఘనంగా కుంకుమ పూజలను మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇల్లంతుకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో ఈ రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు శుక్రవారం పురస్కరించుకుని పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, ప్రముఖ పురోహితులు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.